సరిహద్దుల్లోనో ఎక్కడో పనిచేసి దేశం కోసం నిలబడి ఉంటాడు. ఒక ఉన్నతమైన ఆలోచనలు ఇవి ఉంటాయి. అలాంటి సిస్టమ్స్లో పనిచేసి ఉంటారు. సో సహజంగానే మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయన ఆలోచనలో అత్యంత ప్రధానమైనది వచ్చి రాజకీయం అనేది సపరేట్, అదేదో వేరే ఇది కాదు, అది ప్రజలకు సంబంధించింది. ప్రజలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ అభ్యుదయం కానీ ఇవన్నిటితో ముడిపడి ఉంటేనే ఆ రాజకీయం చేయాలి. రాజకీయ పార్టీ ప్రధాన లక్షణం అది ఉండాలి అని బలంగా నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దానికి దోహదం చేసే ఎలాంటి సమూహాలు, గ్రూపులున్నా, వ్యక్తులున్నా, నాయకత్వ లక్షణాల వలన వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడం, అది మనకు అవసరం. ఇలాంటి ఆలోచనలు ఉండేవాళ్ళం. ఎంప్లాయ్మెంట్గా కావచ్చు, యూత్కు ఒక మంచి దారిలో నడిపేది కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాట వేసేది కావచ్చు, అలాంటి సర్వీసు, డిఫెన్స్ సర్వీసెస్. సో వాటిలో కూడా వీలైనంత ఎక్కువ మంది పోతుంటే స్టేట్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా అవుతుంది. అలాగే సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళ అవి సేవలు ఇక్కడ వాడుకోగలిగితే డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఒక క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ కాబట్టి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. సైనికులుగా అదే డిఫెన్స్ ఫోర్సెస్లో పనిచేసిన వాళ్ళు తిరిగి వచ్చాక అసలు ముందు వాళ్ళని గుర్తించడము, వాళ్ళకు సంబంధించిన అవసరాలు ఏవి అనేది గుర్తించడం, అందులో ఏవేవి చేయగలరో వాటిని ఫుల్ఫిల్ చేయడం, అలాగే వాళ్ళ సేవలు, సర్వీసెస్ పూర్తి వాడుకోగలగడం, ఒకటి పార్టీ పరంగా కానీ, జనంలో పోవడానికి కానీ, అలాగే వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్ళను ప్రధాన పొలిటికల్ దాంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాటిని వాడుకోవడం. అలాగే మనకు మనం కింది వరకు ఉన్న మాజీ సైనిక విభాగంలోకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వీళ్ళని తీసుకురాగడం. సో సంస్థాగతంగా ఈ విభాగాన్ని ఎంతవరకు మనం బలోపేతం చేయాలి కిందికి అనేది ఒకటి, అది దాని మీద దృష్టి పెట్టి మనకు తర్వాత ఆ ప్రాసెస్లో భాగంగానే ఒకసారి మీరు పార్టీ దీంట్లో భాగమైనాక ఇంకా అన్నింటిలో ప్రతిదీ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేస్తుంటాం. మిగిలిన వాటి గురించి మాట్లాడినట్టే మీరంతా ఏమంటారు, సర్వీస్లో నుంచి వచ్చిన వాళ్ళు, లోక జ్ఞానం ఎక్కువ ఉండేవాళ్ళు, చుట్టూ జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఏదైనా మంచి జరుగుతుంటే ఎంకరేజ్ చేయడము, చెడు ఉంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయడము. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా బాగా పాపులర్ అయ్యి ప్రజల్లోకి పోగలిగి ఆలోచింపజేసేదిగా ఉన్న డిజిటల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడుకోగలగడం. మీకున్న ఎక్స్పోజర్ మిగిలిన వాళ్ళకు ఉండదు. అన్ని కల్చర్స్ చూసింటారు, అన్ని చోట్ల ఇది వచ్చారు. మన అవసరాలు స్టేట్ ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి, వీటి దగ్గర నుంచి ఇప్పుడున్న దుర్మార్గ ప్రభుత్వం పేరుతో ఇప్పుడున్న దుర్మార్గ అరాచక ముఠా సాగిస్తున్న వీటిని ఎక్కడెక్కడ ఎండగట్టడానికి ఒక మంచి ఆయుధంగా ఉన్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటిని పూర్తిగా వాడుకోగలగడం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ దానికి ఉపయోగించడం, వీటిలో కూడా సర్వీసెస్ అవసరం ఉన్నాయి. మాజీ సైనికులుగా మన సంక్షేమం గురించి ఆలోచించడమే కాకుండా రాష్ట్రానికి కూడా మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది, అండ్ అన్ని వర్గాల ప్రజలకు మంచిది అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ, ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా మనం తీసుకొని రావచ్చు, వాళ్ళందరినీ ఈ విభాగం, ఈ చట్రం కిందికి తీసుకొస్తే మనకు మన ఇష్యూస్ డీల్ చేయడానికి కుదురుతుంది. రెండవది మన ఫ్యూచర్ దీని గురించి ప్లాన్ చేయడానికి కుదురుతుంది. పార్టీలో యాక్టివ్గా చురుగ్గా మీరు పాల్గొనడానికి ఒక అవకాశం వస్తుంది. మీరు కానీ ఇంకా ఎవరైనా ఉంటే, ఎవరైతే మన దీంతో కలిసి జర్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా మన దగ్గర ఉండాలి. సో దట్ వాళ్ళ ద్వారా మళ్ళీ సొసైటీకి మెసేజ్ పంపినా, ఇంకోటి పంపినా, ఇప్పుడున్న అవకాశాలు మీడియా ద్వారా ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రియల్ టైంలో చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అటువైపు వాళ్ళు కానీ క్రియేట్ చేసే ఒక తప్పుడు ప్రచారము, విష ప్రచారము, ఫేక్ నెరేటివ్ బిల్డ్ చేసి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, క్యారెక్టర్ అసాసినేషన్లు కానీ, ప్రజల సమస్యలు కాకుండా వాటికి ఆన్సర్ ఇవ్వకుండా సంబంధం లేనివి వాటి మీద అండ్ తప్పించుకుని డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో వాటిని ఎక్కడికెక్కడ తిప్పికొట్టి
వాళ్ళని మళ్ళీ చొక్కా పట్టుకొని లాగి ఇదిగో ఈ సమస్య నీ వల్ల క్రియేట్ అయింది, దీనికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలని నిలదీసే పరిస్థితిలో పెట్టాలని. అంటే అల్టిమేట్ సొసైటీ నిర్మాణంలో, సొసైటీ ఫంక్షనింగ్లో మీ రోల్, మీ బాధ్యత చాలా పెద్దది అనేది మీరు గుర్తించాలా. డిఫెన్స్ ఫోర్సెస్లకు పోయి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా వచ్చేసి ఎస్ మా రోల్ చాలా పెద్దది అనుకునేట్టు చేయగలగాలి. దానికి అవసరమైన రకంగా మన ఆలోచనలు మనం రూపకల్పన చేసి ప్రతిపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టి ఆమోదింపజేసి దీనికి సంబంధించిన విధానాల్లో కూడా అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేట్టు చేద్దాం. అండ్ వీటన్నిటిలో మీరు అనుకునే మళ్ళీ తర్వాత మీరు కూర్చొని ఒక అడహాకి దీన్ని తయారు చేస్తే నేను చూస్తాను. ఆ కమిటీ దాంట్లో కూడా చిన్న చిన్న కమిటీలు ఒకటి ఫామ్ చేసి నాట్ ఓన్లీ ఒకటి బ్రాడ్ ఒక కమిటీ వేసి మీ అన్నట్టు సోషల్ మీడియాకి ఒక కమిటీ అండ్ న్యూ పాలసీ స్టడీ గ్రూప్ ఏదన్నా ఒకటి పెట్టడం. సో మీరు కూడా ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేయడానికి అందుకు అవకాశం ఉంటుంది నేను అనుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 నెలల తర్వాత ఒకసారి రివ్యూ చేసుకుందాం. అప్పటికి పూర్తిగా మనం అనుకున్నది అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారే మీ దీన్ని అడ్రస్ చేసేటట్టు ఈ సమావేశం ఆయనతోనే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.